ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, మీ జీవితాల్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి అనేది మన ప్రార్థన. ఈరోజు విశ్వాసంలో మనకు ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అవి తొలగింపబడాలి అనంటే ఈ వాక్యంలో మీరు పాల్గొనాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించండి. అనేకుల కొరకు ప్రార్థిస్తాం. వీలైతే మోకరించండి, లేకపోతే నాతో పాటు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణమైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను. నేను ఏది వాక్యం బోధించాలో ముందుగానే నిర్ణయించిన దేవుడివి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రభువా, ప్రతి బిడ్డ ఆత్మ కదిలింపుబడులాగున, జీవితాలు మారులాగున మీరు నన్ను నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభువా, ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు ప్రభువా, ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు, ఒక కుటుంబాన్ని మీరు ప్రేరేపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు. వాటిలో ప్రాముఖ్యంగా తండ్రి సావిత్రమ్మ గారు ప్రభా, తన కుమారుడు అప్పలరాజు గారి కొరకే, భర్త సత్యానందం గారి కొరకే, వారి లోతైన రక్షణానుభవం కొరకే, మేరీ గోల్డ్ గారు ప్రభా, సుధీర్ గ్రూప్ 2 ఎగ్జామ్ రిజల్ట్ కొరకే, ఉద్యోగం కొరకే, పిల్లలు విజ్ఞాత రక్షణ కొరకే, ఆరోగ్యమ్మ గారి కొరకే ప్రభా, సూర్య తేజ గారి కొరకే, సుజాన్ వివాహం కొరకే, తిరుమల గారు ప్రభా, ధర్మారావు గారి కొరకే, కంపెనీ ఇంప్రూవ్మెంట్ కొరకే, అదేవిధంగా ప్రభా మార్చారావు గారి కొరకే, సూరిబాబు గారు ప్రభా తన పొలాన్ని ఆక్రమించారు, కేఎం రావు గారి కొరకై, వారి కుటుంబం కొరకై, వారి కుమార్తె వైవాహిక జీవితం కొరకై, విక్టర్ డేవిడ్ గారు ప్రభా, చిన్నమ్మ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న కోర్టు కేసు విషయాల నుంచి విడుదల కొరకే, స్వామిదాస్ మార్తమ్మ గారు ప్రభా యుఎస్లో ఉన్నారు ప్రభా, ఆత్మీయ ఎదుగుదల కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మమ్మల్ని రక్షించే దేవుడివి, మా కొరకు మా స్థానాన్ని తీసుకొని నరకయాతనను అనుభవించి పునరుత్థానుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా ఈ కుటుంబాన్ని, మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ నల్లి థామస్ మార్టిన్ గారు మరియు హెల్డా మార్గరెట్ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. ఈ కుటుంబం యేసు అనుచరుల పరిచర్యను ఎంతగానో ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే దేవుడు ఈ లోకంలో ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి ప్రభా వారి కుమారుణ్ణి ప్రభా నల్లి మార్టిన్ జోయల్ని ప్రభా సేవకి సమర్పించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నల్లి మార్టిన్ జోయల్ని, అదేవిధంగా కోడలు స్నేహిత షారోన్ని, వారికి ఇచ్చిన గొప్ప బహుమానం నల్లి బెనయ మైసన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా థామస్ మార్టిన్ అన్నకి, హెల్డా మార్గరెట్ అక్కకి ఇచ్చిన కుమార్తె నల్లి మార్టిన షారన్ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని రక్షింపబడింది. అనేకులు ఈ రక్షణ సువార్త ద్వారా వారు కూడా రక్షింపబడాలని ప్రేరేపణ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ఆజ్ఞ, భయపడకము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం సూక్తి, మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మీరు మేధోపరమైన ఆత్మహత్య చేసుకోరు, మీరు మీ మనస్సులో క్రీస్తు దగ్గరికి వస్తారు. వెన్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్ యూ డోంట్ కమిట్ ఇంటెలెక్చువల్ సూసైడ్, యూ కమ్ టు క్రైస్ట్ విత్ యువర్ మైండ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యాన్ని ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి కోట్లాది ప్రజలు వారిని రక్షించే దేవుడు ఉన్నారని తెలియజేసిన మా ప్రియులు మా ఆప్తులు నల్లి థామస్ మార్టిన్ గారు, అక్క హెల్డా మార్గరెట్ గారు, వారి కుమారుడు నల్లి మార్టిన్ జోయల్, కోడలు స్నేహిత షారన్, మనవడు నల్లి బెనయ మైసన్, వారి కొరకే వారిద్దరూ ప్రభా థియాలజీ చేస్తున్నారు. సదరన్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీలు కెంటికీలో ప్రభా వారు సంపాదిస్తున్న బైబిల్ జ్ఞానం బట్టి ప్రభా వారి జీవితాలు అనేకులకి ప్రేరేపణగా, అదేవిధంగా వారి సేవా పరిచర్య అనేకులకి దేవుడు రక్షకుడని తెలియజేసే విధంగా వారిని ఒక బలమైన పాత్రగా వాడుకోమని బ్రతిమలాడుతూ, అదేవిధంగా థామస్ మార్టిన్ అన్న, హెల్డా మార్గరెట్ అక్కకి ఇచ్చిన కుమార్తె మార్టినా షారోన్ని కూడా మీరు దీవించి ప్రభా మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆ బిడ్డ పట్ల మీ ఉద్దేశాన్ని నెరవేర్చి
ప్రభు మీరు నడిపించమని ఈ వాక్యాన్ని బోధించే ముందు నాతో మాట్లాడి నా ద్వారా మాట్లాడి విన్న ప్రతి బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడి రక్షణలో నడిపింపబడులాగిన మీరే సహాయపడి బలపరిచి నడిపించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈ పక్కనున్న వీడియోని చూస్తుండండి. దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం. ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది. అనేక సినిమా తారాలు కానీ పొలిటీషియన్స్ కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో యేసు అనుచరులు, మన ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుల్ గారు ఆహ్వానం మేరకు యేసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు, అదేవిధంగా భక్తి సింగ్ అని నేను అన్నయ్య గారు మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, అక్కడున్న వారు చెప్తున్న మాట, ఉదయకాలం 5 గంటల నుంచి 12 గంటల వరకే అండి బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అడిగాను, ఎవరికైనా మోషన్స్ కానీ కడుపుతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి. మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండదు. ఒక మారుతి 800 కార్ అలాంటి స్థలము వారికి ఇల్లు, వెంటిలేషన్ లేదు, ఏది లేదు. మీరు వీడియోస్ చూస్తుంటే మీరు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి, ఇలాంటి వారికి సువార్త చెప్పాలి, ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప, మీలాంటి వారి ప్రార్థన. కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి, ప్రోత్సహించండి. జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు, ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి అన్నది నా మనవి. మాకు సహాయం చేయండి అనేది కాదు, మేమేదో గొప్ప పని చేశాం అనేది కాదు, కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి, బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి. ఆ చర్చిలో కూడా, మేము వెళ్ళిన చర్చిలో కూడా బాత్రూమ్ లేదు. చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ, కేవలం ఒక చిన్న హోల్ పెట్టి అయ్యగారు ఇక్కడే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు. కానీ దేవుడు ఆయనకి ఎంతో వందనాలు, పాదాభివందనాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు. మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది, మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది, దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.